Hi friends, welcome back to this session on spoken English. In last class, I remember we learnt present continuous tense. Now you know how to express continuous actions which are taking place at present. When you are expressing continuous actions, the verb must be there in the ing form. You know pretty well, in English, every verb has 5 forms. So, this is the first form, second form, these 2 forms are called base forms. ఈ ఫస్ట్ ఫామ్ ఏమని మీనింగ్ కన్వే చేస్తుంది, చేస్తాను అనే మీనింగ్ కన్వే చేస్తుంది కదా. ఇది చేస్తాడు, చేస్తుంది అంటే ఇప్పుడు ఇది సబ్జెక్ట్స్ లైక్ ఐ, వి, యు, దేతో చెప్తాం. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ లైక్ హీ, షీ, ఇట్తో చెప్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లెర్న్, నేను నేర్చుకుంటాను. ఐ ప్లే, నేను ఆడుతాను. ఐ సింగ్, నేను పాడుతాను. ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు అతడితో చెప్పాలి, అతడు నేర్చుకుంటాడు. హీ లెర్న్స్. ఆమె పాడుతుంది. షీ సింగ్స్. ఇలా చెప్తామన్నమాట. ఈ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే ఈ ఫామ్ వస్తుంది అనమాట. సో బోత్ ఆర్ బేస్ ఫార్మ్స్. ఇఫ్ ఏ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్స్ లైక్ ఐ, వి, యు, దే, ఆఫ్టర్ దట్ యూ సపోజ్ టు టేక్ ద బేస్ ఫామ్ దిస్. If a sentence starts with third person singular subjects like he, she, it, after that you should take the base form, this base form. ఈ బేస్ ఫామ్ ఎప్పుడు కూడా చేస్తాను అనే అర్థాన్ని ఇస్తుంది కదా. Now we are going to see this form. Already we have seen in present continuous tense. ఈ ఫామ్ ఎప్పుడు కూడా చేస్తూ అనే మీనింగ్ కన్వే చేస్తుంది అనమాట. అంటే ఇట్ రిఫర్స్ ద కంటిన్యూస్ మీనింగ్. ఇప్పుడు అది లెర్నింగ్, నేను నేర్చుకుంటూ, ప్లేయింగ్, ఆడుతూ, సింగింగ్, పాడుతూ, ఇట్ రిఫర్స్ ద కంటిన్యూస్ మీనింగ్. సో ఇప్పుడు ఐ యామ్ లెర్నింగ్, నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఈ పని ఎప్పుడు జరుగుతోంది? ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు జరుగుతోందని మనకు ఎలా తెలుస్తుంది? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ after am is are, if you use the verb in the ing form, then it refers the action which is going on at present right now. ఇప్పుడు షీ ఈస్ టాకింగ్, ఆమె మాట్లాడుతూ ఉన్నది. దే ఆర్ ప్లేయింగ్, వారు ఆడుతూ ఉన్నారు. సో దిస్ 3 words refers the present existence. ఓకేనా? ఇప్పుడు జరుగుతుందని ఎలా తెలుస్తుంది? ఐఎమ్ ఈజ్ ఆర్ తర్వాత వెర్బ్ ఐఎన్జీ ఫామ్లో వాడాం కాబట్టి ఆ పని ఇప్పుడు జరుగుతుందని తెలుస్తుంది అనమాట. సో when you are expressing continuous actions, the verb must be there in the ing form. After am is are, if you use the verb in the ing form, then what is the meaning it conveys? It denotes the action which is taking place at present right now. So whatever the actions which are taking place at present, those actions if you want to refer, you can express by using present continuous tense. But don't use again after am is are, don't use verb in the base form like I am go, we are eat. Don't say like that. These are wrong. Blindly remember after am is are, the verb must be there in the ing form. Don't use again in the base form. It's wrong. But sometimes after am is are, you can find that the verb is present in past participle form. Then what is the meaning it conveys? Like I am selected, you are rejected, match is cancelled, the problem is solved. ఇలాగా am is are తర్వాత verb ఈ ఫామ్లో ఉంటుంది అనమాట, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో ఉంటుంది. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఇట్ కన్వేస్ అంటే అది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ అనమాట. చేయబడినది అనే మీనింగ్ వస్తుంది. అవి తర్వాత చూస్తాం. వి విల్ సే ఎవ్రీథింగ్ వెన్ ద డే కమ్స్. డోంట్ వరీ, డోంట్ బీ అన్హ్యాపీ. లెట్ us see how to ask questions. ఇప్పుడు I am learning, which is a positive sentence. Positive sentence means a sentence which is there in the form of answer. సమాధానాల రూపంలో ఉండేవన్నీ పాజిటివ్ సెంటెన్స్ అంటాం అనమాట. ఇప్పుడు నేను సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలి, నేను నేర్చుకుంటూ ఉన్నానా అనేసి. ఏం చేయాలి? టేక్ ద హెల్పింగ్ వర్బ్ అండ్ యూస్ ఇట్ బిఫోర్ ద సబ్జెక్ట్, దెన్ ఇట్ బికమ్స్ ఏ క్వశ్చన్. యామ్ ఐ లెర్నింగ్? నేను నేర్చుకుంటూ ఉన్నానా? Unless you can say every sentence in 4 ways at the same rate of speed, your fluency get blocked. ఏ సెంటెన్స్ తీసుకున్నా 4 రకాలుగా చెప్పడం తెలియాలి, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు స్పీచ్ బ్లాక్స్ వస్తాయన్నమాట. ఏ సెంటెన్స్ తీసుకున్నా పాజిటివ్లో చెప్పడం తెలియాలి, నెగిటివ్లో చెప్పడం తెలియాలి, పాజిటివ్ ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఏ సెంటెన్స్ తీసుకున్నా ఈ 4 రకాలుగా చెప్పలేకపోతే మాట్లాడుతున్నప్పుడు స్పీచ్ బ్లాక్స్ వస్తాయి.
ఇప్పుడు యామ్ ఐ లెర్నింగ్, నేను నేర్చుకుంటూ ఉన్నానా? ఇప్పుడు నేను నేర్చుకుంటూ లేదు అని చెప్పాలి. ఐ యామ్ నాట్ లెర్నింగ్. ఇప్పుడు నేను నేర్చుకుంటూ లేదా అని చెప్పాలి. ఏం చేయాలి? యామ్ ఐ నాట్ లెర్నింగ్ ఇట్లా అన్నా చెప్పచ్చు, లేదా ఈ రెండు కలిపి ఇలాగా యామ్ ప్లస్ నాట్ ఈక్వల్ టు యామెంట్ ఇలా అన్నా చెప్పచ్చు. యామంట్ ఐ లెర్నింగ్, నేను నేర్చుకుంటూ లేదా ఇలా అనమాట. లైక్ ద సేమ్ వీ హ్యావ్ లెట్ us see some more examples. దే ఆర్ ప్లేయింగ్, వారు ఆడుతూ ఉన్నారు, విచ్ ఇస్ ఏ పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లైక్ క్వశ్చన్ అడుగుదాం. ఆర్ దే ప్లేయింగ్, వాళ్ళు ఆడుతూ ఉన్నారా? దే ఆర్ నాట్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతూ లేదు. ఆర్ అండ్ దే ప్లేయింగ్, వాళ్ళు ఆడుతూ లేదా, లేదా ఆర్ దే నాట్ ప్లేయింగ్ ఎలా అన్నా చెప్పొచ్చు. షీ ఈస్ వర్కింగ్, ఆమె పని చేస్తూ ఉంది. ఈ షీ వర్కింగ్, ఆమె పని చేస్తూ ఉందా? షీ ఈస్ నాట్ వర్కింగ్, ఆమె పని చేస్తూ లేదు, విచ్ ఇస్ ఏ నెగిటివ్ సెంటెన్స్. దెన్ ఈ షీ నాట్ వర్కింగ్, ఆమె పని చేస్తూ లేదా, లేదా ఈజ్ అండ్ షీ వర్కింగ్ ఎలా అన్నా చెప్పొచ్చు. ఈ లాస్ట్ సెంటెన్స్ని ఎలా అన్నా చెప్పొచ్చు. ఒకేసారి దీన్ని యాడ్ చేసి చెప్పొచ్చు, లేకపోతే మీకు విడివిడిగా చెప్పుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ విష్. దెన్ షీ ఈజ్ గోయింగ్, ఆమె వెళుతూ ఉంది. ఈ షీ గోయింగ్, ఆమె వెళుతూ ఉందా? షీ ఈస్ నాట్ గోయింగ్, ఆమె వెళుతూ లేదు. ఈజ్ అండ్ షీ గోయింగ్, ఆమె వెళుతూ లేదా ఇలా అడుగుతున్నాం అనమాట. ఇప్పుడు లెట్ us say how to ask questions by using question words. ఇప్పుడు క్వశ్చన్ వర్డ్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఐ యామ్ లెర్నింగ్ అంటే నేను నేర్చుకుంటూ ఉన్నాను కదా, బట్ క్వశ్చన్స్ ఎప్పుడు మనకి నేర్చుకోం కదా, ఎదుటి వాళ్ళకే కదా వేస్తాం. ఇప్పుడు మీరు నేర్చుకుంటూ ఉన్నారని అడగాలి. ఏం చేయాలి? యామ్ ప్లేస్లో యూ వాడతాం అంతే. ఆర్ యూ లెర్నింగ్, మీరు నేర్చుకుంటూ ఉన్నారా? ఇప్పుడు ఏం నేర్చుకుంటూ ఉన్నారని అడగాలి. ఏం చేయాలి? క్వశ్చన్ వర్డ్ వాట్ అనే క్వశ్చన్ వర్డ్ యాడ్ చేయాలి. వాట్ ఆర్ యూ లెర్నింగ్, మీరు ఏం నేర్చుకుంటూ ఉన్నారు. వేర్ ఆర్ యూ లెర్నింగ్, మీరు ఎక్కడ నేర్చుకుంటూ ఉన్నారు. వై ఆర్ యూ లెర్నింగ్, మీరు ఎందుకు నేర్చుకుంటూ ఉన్నారు. అలాంగ్ విత్ హూమ్ ఆర్ యూ లెర్నింగ్, మీరు ఎవరితో కలిసి నేర్చుకుంటూ ఉన్నారు. దిస్ ఈస్ ద వే షుడ్ బి. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్తో చెప్దాం. ఇప్పుడు షీ ఈస్ గోయింగ్, ఆమె వెళ్తూ ఉంది. ఈ షీ గోయింగ్, ఆమె వెళ్తూ ఉందా? వేర్ ఈజ్ షీ గోయింగ్, ఆమె ఎక్కడికి వెళ్తూ ఉంది. మళ్ళీ లెట్ us see, యూ మే గెట్ ఏ డౌట్. ఇప్పుడు షీ ఈస్ గోయింగ్, ఆమె ఎక్కడికి వెళ్తుంది అడగడానికి ఏం చేయాలి? వేర్ ఈజ్ షీ గోయింగ్ అని చెప్పాలి. బట్ కొంతమంది ఎలా చెప్తారంటే వేర్ షీ ఈస్ గోయింగ్ అని చెప్తారు. ఇట్స్ రాంగ్, ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ అట్ ఆల్. అసలు ఇది క్వశ్చనే కాదు, ఇట్ కన్వేస్ అనదర్ మీనింగ్. ఇట్ కన్వేస్ ఆమె ఎక్కడికైతే వెళుతూ ఉందో, ఇది క్వశ్చన్ కాదు కదా. సో ద స్ట్రక్చర్ ఫర్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ వర్డ్ ఫాలోడ్ బై హెల్పింగ్ వర్బ్ ఫాలోడ్ బై సబ్జెక్ట్ దెన్ మెయిన్ వర్డ్. అర్థమైందా? సో క్వశ్చన్ వర్డ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see another example. క్వశ్చన్ వర్డ్ వాట్, హెల్పింగ్ వర్డ్ ఆర్, సబ్జెక్ట్ యూ, మెయిన్ వర్బ్ మనకి ఇక్కడ మెయిన్ వర్బ్ ఐఎన్జీ ఫామ్లో ఉంది కదా, ఈ ఫామ్ని యూజ్ చేస్తున్నాం కదా, ఎందుకంటే వీఆర్ రెఫరింగ్ టు ద కంటిన్యూస్ యాక్షన్ చెప్తున్నాం కదా. లెర్నింగ్, వాట్ ఆర్ యూ లెర్నింగ్, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ షుడ్ బి ఇలా అడగాలి. సార్ ఎప్పుడు కంటిన్యూస్ యాక్షన్ రెఫర్ చేయాలన్నా యామ్ ఈజ్ ఆర్ తర్వాత వెర్బ్ని ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేస్తేనే కంటిన్యూస్ యాక్షన్ రెఫర్ చేస్తుందా? ఐ మీన్ జరుగుతూ ఉన్న పనిని చెప్పాలంటే ఎప్పుడు కానీ యామ్ ఈజ్ ఆర్ తర్వాత వెర్బ్ని ఐఎన్జీ ఫామ్లోనే వాడాలా అంటే అఫ్ కోర్స్ నాట్. మీరు ఎవరైనా ప్రేమించారా? సరే అనుకోండి, ఏమని చెప్తారు? నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని చెప్తారు. అదే ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ఐ లవ్ యూ అని చెప్తాం. ఏంటి, ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు కంటిన్యూస్లో కదా చెప్పాలి, యామ్ ఈజ్ ఆర్ తర్వాత వెర్బ్ని ఐఎన్జీ ఫామ్లో కదా వాడాలి. అలాంటప్పుడు ఐ యామ్ లవింగ్ యూ అని కదా చెప్పాలి. మరేంటి అంటే యూ అండర్స్టాండ్, ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ సమ్ స్పెషల్ వెర్బ్స్ విచ్ వీ డోంట్ యూస్ ఇన్ ఐఎన్జీ ఫామ్ ఈవెన్ టు కన్వే ద కంటిన్యూస్ మీనింగ్. మనకి కొన్ని వెర్బ్స్ ఉన్నాయండి ఇంగ్లీష్లో, అవి మనం బేస్ ఫామ్లో వాడినప్పటికి కూడా, ఈ టూ ఫామ్స్లో వాడినప్పటికి కూడా ఇట్ కెన్ రెఫర్ కంటిన్యూస్ మీనింగ్. ఇప్పుడు లెట్ us see, మనకి the first kind of verbs of senses ani, like you know we have 5 senses like eyes, ears, nose, tongue,
skin. There are 5 direct words which refer our senses directly. Like ఇప్పుడు see అంటే చూడుట. I see all of you అంటే సిచ్యువేషన్ బట్టి నేను మిమ్మల్ని చూస్తాను అని అర్థం వస్తుంది, నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను అని అర్థం వస్తుంది. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సెకండ్ వర్డ్ ఈస్ హియర్. ఇప్పుడు ఐఎమ్ టీచింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్? యూ విల్ సే సార్ వీఆర్ లిజనింగ్ సార్ అని చెప్తారు, లేదా వి హియర్ యూ సార్ అని చెప్పాలి, అంతేగాని వీఆర్ హియరింగ్ యూ సార్ అని చెప్పకూడదు. హియర్ ఈస్ ఎ వర్డ్ విచ్ యూ డోంట్ యూస్ ఇన్ ఐఎన్జీ ఫామ్. నెక్స్ట్ టచ్. ఐ టచ్ ద బోర్డ్, అంతేకాదు ఐఎమ్ టచింగ్ ద బోర్డ్ అని చెప్పకూడదు. ఐ టచ్ ద బోర్డ్ అన్నా కూడా నేను టచ్ చేస్తూ ఉన్నాను అని కూడా అర్థం వస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ స్మెల్. ఐ స్మెల్ సంథింగ్ స్వీట్, హీ స్మెల్స్ సంథింగ్ రాంగ్ ఇలా చెప్తాం అనమాట. అంతే ఐఎమ్ స్మెల్లింగ్, హీ స్మెల్లింగ్ అని చెప్పకూడదు. ఆల్రెడీ చెప్పాను కదా, ఎందుకు ఎస్ యాడ్ చేశానంటే థర్డ్ పర్సన్ సింగులర్తో చెప్పాను కాబట్టి ఈ బేస్ ఫామ్ యూజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఐవీతో చెప్పాను కాబట్టి ఈ బేస్ ఫామ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ టేస్ట్. ఐ టేస్ట్ ద కర్రీ అని చెప్పాలి. ఐఎమ్ టేస్టింగ్ ద కర్రీ అని చెప్పకూడదు. ఐ టేస్ట్ ద కర్రీ అంటే నేను టేస్ట్ చేస్తాను అని అర్థం వస్తుంది, నేను టేస్ట్ చేస్తూ ఉన్నాను అర్థం వస్తుంది బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. నెక్స్ట్ సెకండ్ కైండ్ ఆఫ్ వెర్బ్స్, దోస్ ఆర్ కాల్డ్ వెర్బ్స్ ఆఫ్ పొసెషన్. పొసెషన్ అంటే కలిగి ఉండుట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్, ఐ హ్యావ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. ఐ ఆమ్ హ్యావింగ్ ఫ్రెండ్స్ అని చెప్పకూడదు. ఐ హ్యావ్ ఎ మార్కర్, ఐ హ్యావ్ ఎ స్కూటర్, ఐ హ్యావ్ 3 brothers అంతేకాని ఐ ఆమ్ హ్యావింగ్ 3 brothers అని చెప్పకూడదు. నెక్స్ట్ పొసెస్. పొసెస్ అంటే కూడా కలిగి ఉండుట. ఐ పొసెస్ దిస్ మార్కర్, ఐఎమ్ పొసెసింగ్ అని చెప్పాల్సిన అవసరం. ఆల్రెడీ నేను కలిగి ఇప్పుడు ప్రస్తుతం నా కంటిన్యూస్లో ఉంది, నేను కలిగి ఉన్నాను, బట్ అయినప్పటికీ కూడా జస్ట్ వెర్బ్ని బేస్ ఫామ్లోనే వాడాలి. ఐ పొసెస్ దిస్ మార్క్. ఓన్, ఐ ఓన్ దిస్ హౌస్ అంతేగాని ఐఎమ్ ఓనింగ్ అని చెప్పకూడదు. బిలాంగ్. బిలాంగ్ అంటే చెందిన. ఐ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ అంతేకాని ఐఎమ్ బిలాంగింగ్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పకూడదు. చాలామంది చెప్తూ ఉంటారు, అది తప్పు. నెక్స్ట్ షీ బిలాంగ్స్ టు ఢిల్లీ అంతేగాని షీ ఈస్ బిలాంగింగ్ టు ఢిల్లీ అని చెప్పకూడదు. షీ బిలాంగ్స్ టు ఢిల్లీ అంతే. నెక్స్ట్ ద థర్డ్ కైండ్ ఆఫ్ వెబ్స్ ఆర్ కాల్డ్ వెబ్స్ ఆఫ్ థింకింగ్. లైక్ థింక్, యా ఐ థింక్ అబౌట్ ఇట్ అంతేగాని ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ అబౌట్ ఇట్ అంటే నేను దాని గురించి ఆలోచిస్తాను అని వస్తుంది, దాని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నానని వస్తుంది బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. నెక్స్ట్ రిమెంబర్. ఐ రిమెంబర్ యువర్ నేమ్. రీకలెక్ట్. ఐ రీకలెక్ట్ మై చైల్డ్హుడ్ డేస్. నా చిన్నతన రోజున నేను గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను అని చెప్పడానికి కూడా జస్ట్ వెర్బ్ని బేస్ ఫామ్లో వాడితే చాలు. ఐఎమ్ రీకలెక్టింగ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అండర్స్టాండ్. ఐ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ స్పీకింగ్. మీరు ఏమైతే మాట్లాడుతున్నా నాకు అర్థమవుతూ ఉంది, నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. అర్థమవుతుందా? ఫర్గెట్. ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఇట్లా చెప్తాము. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ కైండ్ ఆఫ్ వెబ్స్ ఆర్ కాల్డ్ వెబ్స్ ఆఫ్ ఎమోషన్స్. ఆల్రెడీ చెప్పాను కదా, లవ్, లైక్, ఐ లవ్ యూ అని చెప్తాం అంతేగాని ఎప్పుడు చూసినా మనం ఐఎమ్ లవింగ్ యూ అని చెప్పాం. ఈవెన్ ద యాక్షన్ ఈజ్ కంటిన్యూస్. మనం లవ్ చేస్తూనే ఉన్నాం, ఐ మీన్ ప్రేమిస్తూనే ఉన్నాం, ఆ పని జరుగుతూ ఉంది, కానీ వెర్బ్ని మాత్రం బేస్ ఫామ్లోనే వాడాలి. దీస్ ఆర్ ద వర్డ్స్ which you don't use in ing form even to convey the continuous meaning. I hate you, I love my country, I like you, I dislike this. So this is the way of saying. So there are some special verbs in English which you don't use in ing form even to convey the continuous meaning. అర్థమవుతుందా? మనకు కొన్ని వెర్బ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో, అవి కంటిన్యూస్ మీనింగ్ తెలియచేయడానికి కూడా బేస్ ఫామ్లోనే వాడాలి. బట్ బేస్ ఫామ్లో వాడేటప్పుడు మళ్ళీ ఐఎమ్, ఈజ్, ఆర్ వాడకూడదు. ఐ యామ్ లవ్, ఐ యామ్ లవ్, వీ ఆర్ హేట్ ఇట్లా చెప్పకూడదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే వెర్బ్ని బేస్ ఫామ్లో వాడతామో అప్పుడు ఏమీ వాడకూడదు, జస్ట్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఇన్ ద బేస్ ఫామ్. దట్స్ ఎనఫ్. ఓకే, ఐ హోప్ ఐ am clear, you are also clear. Thanks for watching my video.